అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలయింది. అది ప్రపంచ చరిత్ర ఒప్పుకుంటుంది. అయితే మన పుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు వచ్చి 2024 సంవత్సరాలయిందనేసి చెప్తుంది. అయితే యేసుక్రీస్తు వారు ఒక కన్యక గర్భాన ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అయితే అనేక మంది పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అది మరియ గర్భాన వచ్చారు. అది పురుషుని ఎరుగని కన్యక ద్వారా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అయితే దూత వచ్చి మరియ గారితో అలా అంటుంది. ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అయితే యేసుక్రీస్తు వారు పుట్టింది పురుషుడిని తెలుసుకోవడం వలన కాదు గానీ పరిశుద్ధాత్మ శక్తి వలన. మరి